కాసేపట్లో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఆ పార్టీ చీఫ్ ఖర్గే అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. లోక్సభ ఎన్నికల కోసం అభ్యర్థులను ఫైనల్ చేసే దిశగా ఈ మీటింగ్ కొనసాగనుంది. సీఎస్సీ మీటింగ్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరు కానున్నారు. ఇక తెలంగాణలో పెండింగ్ లో ఉన్న లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేయనుంది కాంగ్రెస్ అధిష్టానం. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర నేతలు, పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేల అభిప్రాయాలను స్వీకరించింది ఏఐసీసీ. ప్రజల్లో బలం, కుల సమీకరణాలు, పార్టీకి చేసిన సేవ ఆధారంగా అభ్యర్థుల పేర్లు ఆయా నియోజకవర్గాల్లో సిఫార్సు చేశారు. అటు వివిధ సర్వేల రిపోర్టులు, పార్టీ విధేయంగా ఆధారంగా అభ్యర్థులపై ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చింది ఆ పార్టీ అధిష్టానం. మరోవైపు ఢిల్లీలో కాంగ్రెస్ మీటింగ్ లో తెలంగాణలోని ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. హాట్ సీట్లుగా మారిన కొన్ని స్థానాలపై నేతల మధ్య పోటీ ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అటు భువనగిరి పార్లమెంటు సీటుపై ఉత్కంఠ నెలకొంది. ఇటు హైదరాబాద్, మెదక్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ స్థానాల్లో ఒకరిద్దరి పేర్లను పరిగణలోకి తీసుకుని గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థులని ఫైనల్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ మీటింగ్ కి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శిరీష్ సిద్ధంగా ఉన్నారు. శిరీష్, సాయంత్రం 6 గంటలకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో మరికొన్ని లోక్సభ స్థానాలపైన చర్చ కూడా జరుగుతుంది. తెలంగాణలో ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న 8 లోక్సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికపై సమావేశంలో చర్చ జరగచ్చు. ముఖ్యంగా ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో ఇంకా అభ్యర్థి ఎవరనేది కూడా తెలియలేదు, అది పెండింగ్ లోనే ఉంది. అయితే అక్కడ బంజారా సామాజిక వర్గానికి ఇవ్వాలా లేకపోతే ఆదివాసీ సామాజిక వర్గానికి ఇవ్వాలా అనే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎటు తేల్చుకోలేకపోతుంది. ఇక కరీంనగర్ విషయానికి వస్తే కరీంనగర్ విషయంలో ప్రవీణ్ రెడ్డి, అదేవిధంగా కొత్తగా తీన్మార్ మల్లన్న పేరు కూడా తెరపై కావడం అనేది కూడా జరిగింది. దాంతో పాటుగా నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి జీవన్ రెడ్డి లేదా దిల్రాజు లేదా ఇంకెవరికైనా ఇక్కడ నుంచి సీటు కేటాయించాలనే దానిపైన కూడా చర్చ అనేది కూడా జరుగుతుంది. దాంతో పాటుగా ముఖ్యంగా ఖమ్మం లోక్సభ స్థానం పైన ఇంకా పంచాయతీ అనేది కూడా ఎటు తేలలేదు. మరి ఎవరికి కేటాయిస్తారనేది కూడా తేలాల్సి ఉంది. దాంతో పాటుగా ముఖ్యంగా భువనగిరి లోక్సభ స్థానం పైన కూడా చర్చ అనేది కూడా జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇటు బీఆర్ఎస్, బీజేపీ రెండు కూడా బీసీ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించిన నేపథ్యంలో ఈ లోక్సభ స్థానాన్ని కూడా బీసీ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ నుంచి కేటాయించాలనే చర్చ అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 టికెట్లు కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే వేరే రకమైన మెసేజ్ అనేది కూడా వెళ్లే అవకాశం అనేది కూడా ఉంది. కాబట్టి బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలన్న ప్రచారం అనేది కూడా జరుగుతుంది. దాంతో పాటుగా హైదరాబాద్ లోక్సభ స్థానానికి సంబంధించిన అంశం పైన కూడా ఇంకా చర్చ అనేది కూడా జరగాల్సి ఉంది. ఇలా వీటన్నిటిపైన కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో మెదక్ పార్లమెంట్ లోక్సభ స్థానం నుంచి నీలం మధు పేరు అనేది ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ కూడా దానిపైన కూడా అధిష్టానం ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. సో సాయంత్రం జరిగే సీఈసీ భేటీ తర్వాత ఈ లోక్సభ స్థానాలపైన స్పష్టత అనేది కూడా వస్తుంది. బహుశా రేపు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంటుంది. ఈ భేటీలో ఎంతమంది పాల్గొనే అవకాశం ఉంది? 4 గంటల తర్వాత దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉందా మిగతా స్థానాలకు సంబంధించి? మొదట 4 గంటలకు అనుకున్నారు, ఇప్పుడు 4 గంటలు కాదు 6 గంటలకు మీటింగ్ అనేది కూడా వాయిదా పడింది. 6 గంటలకు మీటింగ్ జరుగుతుంది. ఇందులో ఏ రాష్ట్రాల గురించి అయితే చర్చ జరుగుతుందో ఆ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఉన్న చోట ముఖ్యమంత్రులు, లేదంటే శాసనసభాపక్ష నేతలు, సిఎల్పి లీడర్లు, పిసిసి ప్రెసిడెంట్లు వీళ్ళందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. వీళ్ళతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొని టికెట్ల పైన చర్చ అనేది కూడా చేస్తారు. రైట్.